మీరు విద్యార్థులు ఉద్యమ దిశ దశను మార్చినా ఎవరెన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, అది ఎవరు కాదనలేదు సత్యం. బీజేపీ అందుకు మద్దతు పలికింది. అయినా కూడా ఇప్పుడు కేసీఆర్ని నమ్మలేదు, కేసీఆర్ గారు ఏం చేశారు, దీక్షను విరమించారు, విద్యార్థుల రక్తం దాగమని మేము అన్నాము, కేసీఆర్ గారు చేసిన దీక్షలే కాదని అంటున్నారు. అయినా ప్రజలు మాత్రము, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారినే నమ్మారు, ఆయన పరిపాలనకే నమ్మారు, ఆయన పరిపాలనకే ఓటేశారు. ఇప్పుడు ఆయన్నే ముఖ్యమంత్రిగా చేసుకున్నారు కదా. అంటే ప్రజలు ఇంతమంది నమ్ముతుంటే ఏ దరువు ఎల్లన్ననో ఇంకొక పుల్లన్ననో నమ్మకపోతే పోయేదేముంది? అంటే వాస్తవంగా నమ్మి అనడం కంటే కూడా నమ్మి మోసపోయారు అనడం మంచిది ఇక్కడ. ఎందుకంటే ప్రజలంతా సంతోషాలతో ఉన్నారట కదా. ప్రజలంతా సంతోషంతో లేరు. మేము ఇప్పటికీ ప్రజలలో తిరుగుతున్నాం, లేరు. ఎందుకు లేరంటే ప్రత్యక్షంగా మా కళ్ళ ముందు చనిపోయాడు మురళి, ముదిరాజు బిడ్డ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయాడు. డిసెంబర్ 3వ తారీఖు రోజు శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు అది. ఆ శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజే ఈయన సూసైడ్ నోట్ రాసిపెట్టి మొన్న డిసెంబర్ 2017 డిసెంబర్ 3వ తారీఖు రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగాలు రావట్లే అని చెప్పేసి. ఆనాడు తెలంగాణ రాకముందు యాదయ్య, ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఎట్లయితే సూసైడ్ నోట్ రాసిరో ఇలా మళ్ళీ అదే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకునే రోజు పరిస్థితులు వచ్చినాయి కదా. అంటే తెలంగాణ రాకముందు ఎట్లా ఉండేనో తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి కదా. మరి ఇక సంతోషం ఎక్కడ ఉంది? సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే నేను చేసిన పనికి తగిన గుర్తింపు రావాలి, నేను చేయగలిగే పని ఎంత సామర్థ్యం ఉందో అంత పని కావాలి, నేను చదువుకున్నోడికి ఉద్యోగం రావాలి. నువ్వు ఉద్యోగం వస్తే నేను నా కుటుంబాన్ని సాదుకుంటా, నాలుగు బుక్కలు పెట్టి నా కుటుంబాన్ని సాదుకుంటా. ఈ పరిస్థితులు కదా సంతోషం అంటే. నాకు 40,000 ఉద్యోగాన్ని 60,000 ఉద్యోగాన్ని నాకు ఇవ్వకుండా చేసి మా ఇంటి దగ్గర తల్లిదండ్రులకు 1,000 రూపాయల పెన్షన్ అని చెప్పేసి ఇస్తావు. ఇది మోసం కదా. కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తున్నాడు కదా. కూర్చోబెట్టి పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తున్నాడు. నాకు వచ్చి 60,000 ఉద్యోగాన్ని కొట్టేసుకోపోయాడు, ఇవ్వకుండా చేసిండు. నాకు 60,000 ఇస్తే నెలకు 5,000 ఇచ్చుకుంటా కదా నా తల్లిదండ్రులకి. సో ఈ మోసము నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాడు, నా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఇవన్నీ నేను చెప్పకుంటే ఎవరు చెప్తారు ఇంకా? కాబట్టి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎక్కడ సంతృప్తి ఉన్న తెలంగాణ? విద్యార్థులు చనిపోతున్నారు ఉద్యోగాలు రాక. తెలంగాణ రాకముందు మేము చెంచాలు కూడా జైలుకి పోయినాం, చెర్లపల్లి జైలుకి పోయినాం. మొన్న మురళి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏమైనా న్యాయం చేయరా అని చెప్పేసి మాట్లాడితే మమ్మల్ని మళ్ళీ జైలు నూకిరు. మురళి ఎందుకు చనిపోయారు? ఉద్యోగాలు రాలేదు, నోటిఫికేషన్ లేక, ఉద్యోగాలు రాక. దాన్ని కూడా మేము ఇక్కడ కొట్లాడి వాళ్ళ కుటుంబానికి అంటే బయటకు చెప్పకుండా ఏదో వాళ్ళు ఓడిపోయినట్టు, మేము అడిగితే డిమాండ్ చేస్తే వాళ్ళ కుటుంబానికి ఇస్తే వాళ్ళు ఓడిపోయినట్టు, మేము గెలిచినట్టు, ఇంత చిన్నగా ఆలోచించే ఉద్దేశం ఉండదు. ప్రభుత్వాలకు పోయారు, ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఉన్నతంగా ఆలోచించి బహిర్గతంగా మేము కుటుంబానికి ఇస్తున్నామంటే ఎంత హుందాగా ఉంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది. చాటుకు పోయి హరీష్ రావు వాళ్ళ కుటుంబానికి ఏదో చేసి వచ్చింది. అట్లా కాదు కదా. అంటే చావులు పక్కన జరుగుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ చావులు రాకుండా ఉండే పరిస్థితులు తీసుకురావాలి తెలంగాణ మీద. అట్లాంటి పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నాం. అది తెలంగాణలో అయితే ఈ టీఆర్ఎస్ పరిపాలనలో సుఖంగా సంతోషంగా లేరు. అందుకే రేపు రానున్న రోజుల్లో ఏదైతే మేము తెలంగాణను కోరుకున్నాం, మీరు అన్నారుగా ఇంతకుముందు మీ పరిపాలన, మీ కేసీఆర్, మీ తెలంగాణ అంటున్నారు కదా, మా తెలంగాణనే, మా పరిపాలనే. కానీ ఆలోచన విధానంలో మార్పు లేదు. దానిలో సీమాంధ్రులు పాలకులలో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇది కేవలం ఆంధ్రకే ఉంటుంది అనుకోలే కదా, తెలంగాణ అంతా కూడా ఇక్కడ కూడా అందరికీ వర్తించింది. సో అట్లా ప్రజలందరికీ న్యాయం చేసే నాయకులు ప్రజల గుండెలో ఉంటారు. న్యాయం చేస్తున్నట్టు ఏదో నటిస్తూ ఉండేవాళ్ళు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు.